నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచన. బీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక రమేష్. పంట కాలువల్లో గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివస్వామిరెడ్డి. అగ్ర హీరోల సినిమాల విడుదలతో పట్టణంలో అభిమానుల సందడి. తెనాలి మండలం గోలిడొంక పంట పొలాలను గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్న మంత్రి మనోహర్ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని, 5 నెలల్లో పడాల్సిన వర్షం 4 గంటల్లో పడటం వల్ల కొంత పంట మునిగిందని అన్నారు. కృష్ణానది వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని అన్నారు. ప్రభుత్వం రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకుంటామని, ఉచితంగా విత్తనాలు అందించే విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందిస్తామని చెప్పారు. వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు, మంచినీరు శుద్ధిపై అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. గోలిడొంక రోడ్డును ఇన్నర్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంపై త్వరలో సబ్ కలెక్టర్ తో చర్చించినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య ఎదుర్కోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, మాజీ కౌన్సిలర్ మేకల చిట్టిబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఉన్న రైతాంగం చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాస్తవంగా 4 నెలలు పడాల్సిన వర్షం కేవలం 5-6 గంటల్లోనే మన ప్రాంతంలో కురవడం అనేది ఊహించని పరిణామం. అయితే పట్టణంలో మనకి కాలువలు ఆధునీకరణ, అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా పరిసర గ్రామాల్లో కూడా మనం చేసుకుంటూ వచ్చాం. కానీ అంత ఒత్తిడి తీసుకోలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. నేలపాడు, ఐతానగర్ ఇక్కడున్న రైతులందరూ కూడా పాపం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరిచారు. ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే 1 గంట ముందు మనకు వచ్చిన సమాచారం, 2వ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 5,66,000 క్యూసెక్లు నీళ్లు వదులుతున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం, మేము అందరం కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము ఇవ్వాల్సింది కొల్లిపర మండలం, దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, లంక గ్రామాలు, అక్కడ ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, పశువులు కూడా నష్టం జరగకుండా అప్రమత్తం అయ్యాం. ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, లేదా వంట నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, వీటి గురించి కొల్లిపర తహసీల్దార్ గారికి స్టాక్ పెట్టుకుని అవసరమైతే ఎక్కడైతే గ్రామాలు ఇనండేషన్ జరుగుతుందో, ముంపు ప్రాంతానికి గురవుతారో వాళ్ళకి అందించే విధంగా ప్రిపేర్ అయ్యాం. 2 బోట్లు కూడా తెప్పించుకున్నాం. సో కొల్లిపర ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వలభాపురం, మున్నంగి, శివలూరు, అత్తోట ఈ గ్రామాలన్నీ కూడా చాలా బాగా డ్యామేజ్ అయినాయి. పంట నష్టం గురించి కొంచెం స్లోగా అధికార యంత్రాంగం 3-4 రోజులు ఈ వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాం. అందులో పూర్తి భరోసా ఇస్తున్నాం రైతాంగానికి. ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కొంతమంది రైతు సోదరులు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో పాపం వాళ్ళు, ఇది 3వసారి పంట వేసుకుంటున్నాం కాబట్టి బాగా నష్టం జరిగిందని చెప్పారు. ఆ విత్తనాల గురించి సరఫరా చేసే విధంగా ఉచితంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి దాని గురించి చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా మేలు చేస్తాం. తర్వాత ఈ గోలిడొంక రోడ్డు మనం డెఫినెట్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తెనాలి విజన్ డెవలప్మెంట్ గారి గురించి నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. నెక్స్ట్ మీటింగ్లోనే ఈ గోలిడొంకని డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఆ రోడ్డు ఐతానగర్ నుంచి వచ్చే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ కూడా ఖరారైపోయింది. కాంట్రాక్టర్ ఇంకా పనులు మొదలు పెట్టలేదు. సెప్టెంబర్ 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాలు మొదలవ్వాలని కమిషనర్ గారికిను ఇతర అధికారులకు చెప్పాను. మున్సిపాలిటీ నుంచి తప్పకుండా ఈ రోడ్ని మరమ్మతులు చేసే విధంగా, సైడ్ కాలువలు ఏర్పాటు చేసే విధంగా, ఇక్కడ ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా రేపటి నుంచి మెడికల్ హెల్త్ ఆఫీసర్ని ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు మన తెనాలి మున్సిపాలిటీలో వాటిపైన కూడా దృష్టి సారించి ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం ఏదైతే మనం తెనాలిలో అందిస్తున్నామో
ఆ క్వాలిటీ లెవెల్ సరిగ్గా ఉందా లేదా, దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయో అది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది. తప్పకుండా వ్యవసాయ అధికారులు కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అందరం సంయుక్తంగా ఎక్కడా ఏ పొరపాటు లేకుండా ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉండే విధంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా భద్రత గురించి లేకపోతే ఇంకేమైనా మీకు అపోహలు ఉంటే దాని గురించి మీరు టెన్షన్ పడకుండా బీసీ కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ అన్నారు. పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డు బీసీ కాలనీ నందు గురువారం 13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ అధికారులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీమతి తాడుబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. బీసీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వార్డుల్లో మరింత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 4వ వార్డు కౌన్సిలర్ శ్రీ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, వార్డు ప్రజలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మొన్న ఈ శానిటేషన్ మీద వచ్చినప్పుడు కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇక్కడ గతంలో కూడా మన కౌన్సిలర్ గారు కూడా ఈ రోడ్డు వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని కూడా మా దృష్టి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అది 13 లక్షలకి ఇది ఎస్టిమేషన్ వేసి దాన్ని ఈ రోడ్ని ఏర్పాటు చేస్తున్నాం జనరల్ ఫండ్లోని. అలానే ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కాలువల సమస్య కూడా ఉంది, అది కూడా త్వరలోనే తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు అలానే ఈ వార్డులో వచ్చి ముఖ్యంగా వాటర్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. అది కూడా మనం ఏఈ గారికి చెప్పాను. అది ఎక్కడైతే సమస్య ఉందో ముందల చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. మరి ఏఈలు ఎంతవరకు పనిచేస్తున్నారు అది తెలుసుకోవాలని కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టాను. తప్పకుండా ప్రజలకి మెరుగైన సేవ అందించాలని మా ధ్యేయం కూడా. మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు. దానికి తగ్గట్టుగానే ఒక చైర్పర్సన్గా నేను పదవి స్వీకారం చేసిన కానించి ప్రజల్లో మమేకమై ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నా దృష్టికి అనేది వస్తే ఈరోజు 4వ వార్డులో బీసీ కాలనీ మొదటి క్రాస్ రోడ్లో 12 లక్షల రూపాయల ఎస్టిమేట్తో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసి ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ప్రజలు ఈ రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని వెంటనే పరిశీలించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా దృష్టికి వచ్చినాయి. వాటి కూడా వెంటనే పరిష్కరిస్తాం. ఇంకా ఏదన్నా సమస్యలు ఉన్నా సరే ఇక్కడ నీటికి సంబంధించిన కానీ లైట్లు కానీ రోడ్లు కానీ వాటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం. అట్లాగే పారిశుద్ధ్యం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పారిశుద్ధ్యం నిత్యం జరిగేటట్టుగా మా వంతుగా ఖచ్చితంగా మనుషులు పంపిస్తాం. ఈరోజు బీసీ కాలనీ 4వ వార్డులో ఈరోజు పెట్రోల్ బంక్ కాడి నుంచి మొదటి లెఫ్ట్ రైట్ రోడ్లో శంకుస్థాపన చేయడం జరిగింది. కాకపోతే ఈ రోడ్డు 4 మీటర్లని డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేశారు. దాన్ని 5 మీటర్లు పెంచితే బాగుంటుంది. వెనక కూడా మన మున్సిపల్ స్థలం ఉంది. ఫ్యూచర్లో అక్కడేదో మన స్టేడియం ఇలాంటివి చేయాలని మన మినిస్టర్ గారి ఆలోచనలో ఉంది. కాబట్టి దీన్ని 5 మీటర్లు చేసి, అలాగే ఈ కాలనీలో వాటర్ సప్లై చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఇంటికి వాటర్ రావట్లేదని రోజు ఇదే కంప్లైంట్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి డ్రైన్స్ కూడా కొన్ని బూడిపోయినాయి. కొంత స్టాఫ్ తక్కువగా ఉండటం వల్ల సరిగ్గా తీయలేకపోవటం. ఇది కూడా ఆ డ్రైన్లు కూడా కొత్తవి చేయాలనే ఒక ఆలోచన ఉంది. డ్రైన్లన్నీ పాతవన్నీ కుంగిపోయి ఈ బూడిపోవటం, వాటర్ ఫ్లో లేకపోవటం చాలా ఇబ్బందిగా ఉంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో కరకట్ట సమీపంలో వరద ప్రాంతాలను గురువారం రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటించారు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పలువురు అధికారులు, నాయకులతో కలిసి ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా నదికి నుంచి దిగువ నీటికి విడుదల జరుగుతున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది నుంచి దిగువకు నీటి విడుదల చేస్తున్నందున ఆయా ప్రాంతాల ముంపునకు కూడా అవకాశం ఉందని అన్నారు. కృష్ణా నది నుంచి 5,50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రాణ నష్టం, పశువుల నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, త్వరలో వాటి మరమ్మతు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అవసరమైతే వరద ముంపు
ప్రాంతాలకు అందించేందుకు బియ్యం సరుకులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ముందస్తు చర్యలో భాగంగా హనుమాన్ పాలెం వద్ద 2 బోట్లకు కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సాయంత్రానికి కృష్ణానది నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేకంగా మాకు తెనాలి నియోజకవర్గాల్లో కొలిపర మండలంలో ఎప్పుడు కూడా వరదలు పై ప్రాంతాల్లో మనకి వర్షాలు ఎక్కువగా కురిసిన సందర్భంలో దాదాపు 5,56,000 క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైంది. గతంలో కూడా మా రైతులందరి సోదరులందరికీ కూడా అనుభవం 6 లక్షలు 7 లక్షల వరకు జనరల్గా ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఫస్ట్ ప్రయారిటీ సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా అధికారులతో మాట్లాడింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా, పశువులు కూడా నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంటుంది. యంత్రాంగం నుంచి స్థానికంగా ఇక్కడ చాలా అద్భుతమైన సంస్కృతి, అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా బాధ్యత తీసుకుంటాం. కొన్ని రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి, వాటిని కూడా వీలైనంత వరకు రాబోయే రోజుల్లో రిలీఫ్ ఆపరేషన్స్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్స్తో పాటు ఇంటింటికి ఏఎన్ఎంలు కూడా వెళ్లి ఎక్కడైతే గర్భవతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడికల్ సప్లైస్ ఏమైనా ఉంటే అవసరం ఉంటే వాటిని కూడా అందించే విధంగా ముందుకెళ్తాం. తహసీల్దార్ గారు కూడా కోరాను నేను, పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రెడీగా ఉంటాం. ఎక్కడైతే ఈ గ్రామాలు గతంలో కూడా మాకు అనుభవం ఉన్న గ్రామాలు ఎక్కడైతే ఎక్కువగా ముంపుకు గురైనాయో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి బియ్యం విషయంలో కానివ్వండి, వంట నూనె విషయంలో కానివ్వండి, ఇతర సరుకులు తీసుకొచ్చి ముందుగానే ఏర్పాటు చేసుకునేటట్టు ఆ వివరాలు కూడా తీసుకుని చెప్పడం జరిగింది. వీటితో పాటు ముందుగా ప్రికాషనరీగా 2 బోట్లు కూడా తెప్పించి ఇక్కడ హనుమాన్పాలెం దగ్గర, బొమ్మాన్పాలెం ఆ గ్రామాల దగ్గర మేము రెడీ చేసి పెట్టుకున్నాం. అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. మేము అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఈ కట్టపైన ముందు రెగ్యులర్గా ప్యాట్రోలింగ్, పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ఈరోజు సాయంత్రం వరకు 6 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన అంచనాలు. దానికి అనుగుణంగా సబ్ కలెక్టర్ గారు దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా మీరు సహకరించి ముందు పంట నష్టం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించమని మండల స్థాయిలో 2014 నుంచి 2019 వరకు వివిధ రకాల పనులు చేసిన కాంట్రాక్టర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యుల ఆదేశాలతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి దీప్తి మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు మండలంలో ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు, అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశానుసారం గుత్తిదారులకు ఇప్పటి వరకు ఎంత మొత్తం చెల్లింపైనది, ఇంకా ఎంత మొత్తం చెల్లించాల్సిన వివరాలను సేకరించాలి అన్నది జరిగిందని అన్నారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి సమీకరించి చెల్లింపులు చేయనున్నట్లు, వీలైనంత త్వరలో వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఇప్పటివరకు కొంతమేర కూడా తమకు బిల్లులు రాలేదని, పూర్తి స్థాయిలో బిల్లులు ఆగిపోయాయని తమ దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఎంపీ నిధులు, ఇతర నిధుల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు, ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఏపీడీ శివనారాయణ, ఏఈ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ వైద్యులు అనూష తదితరులు పాల్గొన్నారు. గౌరవ సీఎం గారు మరియు మన మినిస్టర్ గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2014 నుంచి 19 వరకు కాంట్రాక్టర్స్ ఎవరైతే వర్క్స్ చేశారో మండలంలో మరియు నియోజకవర్గం మొత్తంలో ఆ కాంట్రాక్టర్స్ అందరికీ హెడ్ క్వార్టర్లో తెనాలి మండలంలో మన ఎంపీడీఓ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి 19 వరకు వర్క్ చేసిన వాళ్ళకి కొంతవరకు పేమెంట్ డ్రామా ద్వారా చేశాము. తర్వాత మరలా పేమెంట్స్ అన్ని నిలిచిపోవడం జరిగింది.
తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు వర్క్ చేసిన వెండాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఈ ఫండ్స్ ఏవైతే క్లోజ్ అయిపోయినాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మరలా అవన్నీ కూడా యాక్సెస్ తీసుకొచ్చి వాటిని మరలా ఇప్పుడు పేమెంట్స్ చేయడం జరిగింది. ఎఫ్టీఓస్ జనరేట్ చేసాం. లాస్ట్ 2 days నుంచి ఎఫ్టీఓస్ జనరేట్ చేసాం. ఈరోజు ఫస్ట్ సిగ్నేచర్ మరియు సెకండ్ సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది. వీరికి 2 రోజులు 3 రోజుల్లో మొత్తం అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా వాళ్ళు ఏవైతే అకౌంట్స్ ఇచ్చారో ఆ అకౌంట్స్కి వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేయాలి అని చెప్పేసి మన మినిస్టర్ గారు మరియు సీఎం గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి తెనాలి రూరల్కి వచ్చేసి 85 భారీ వర్షాల కారణంగా తలెత్తే సమస్యలు ఎదుర్కొనేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పురపాలక సంఘ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ పట్టణంలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా ఎక్కడైనా పూరిళ్లు వంటివి పడిపోయినా చెట్లు విరిగి పడిపోయినా తమకు సమాచారం ఇవ్వాలని వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక టీం ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నమస్కారం. తెనాలిలో ఇటీవల వర్షాలు కురవడం అనేది 13వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేమంతా కూడా అలర్ట్ గా ప్రకటించి టీములుగా ఏర్పాటు చేసుకొని పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా సరే వర్షం పడినప్పుడు జరిగేటటువంటి దుస్సంఘటన అనగా ఏదైనా ఒక ఇల్లు కూలిపోవటం కానివ్వండి, లేకపోతే చెట్లు విరిగి పడిపోవటం, లేదా ఏమైనా వాటర్ నిలవడం అలాంటి ఏదైనా కార్యక్రమం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. దాని సందర్భంగా 24 గంటలు దాదాపు ఇంకొక 5 రోజుల వరకు కంటిన్యూగా ఇదే ప్రాసెస్ లో టీములు తిరుగుతూ ఉంటాయి. పట్టణంలో ఎవరికైనా సరే ఈ వాహనాల వల్ల ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా వెంటనే మాకు తెలియజేస్తే వెంటనే వాటి పరిష్కారం చేస్తాం. ఇంకా ఏదైనా పట్టణ ప్రజలు ఇంకేదన్నా పారిశుద్ధ్య సంబంధించింది కానీ ఏమన్నా ఉంటే కూడా మాకు వెంటనే తెలియజేయండి, వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పట్టణంలో జరిగేటటువంటి సర్వేలు కానివ్వండి, తర్వాత ఈ హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలపై కానీ పట్టణ ప్రజలకు పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. రేపు జరగనున్న స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా గురువారం జేఎంజే కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుర్రిపాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాలీబాల్ కోచ్, ఫిజికల్ డైరెక్టర్ ఈ రవీందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత, అధ్యాపకులు విద్యార్థులతో కలిసి మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం బాగా ఉంటుందని, అలాగే ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం వస్తుందని అన్నారు. అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని అన్నారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వాకింగ్, వ్యాయామం, యోగా చేయాలని అన్నారు. తక్కువ డబ్బులతో కూడా మంచి ఆహారం తీసుకోవచ్చని, ఆకుకూరలు, వేరుశనగ కాయలు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం భద్రంగా ఉంటుందని, దీనితో పాటు మనసును కూడా ప్రశాంతతను కలిగించే అలవాట్లు నేర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం లాంటి మంచి పనులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రోసలిన్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన కూలీ మూవీ విడుదల సందర్భంగా తెనాలిలో సందడి. పట్నంలోని పలు థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ఆ థియేటర్ల వద్ద రజనీకాంత్ అభిమానులు సందడి చేశారు. సినిమా ఊహించిన దానికంటే సూపర్ హిట్ అయినట్లు బెనిఫిట్స్ చూసిన అభిమానులు తెలిపారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి
దిగ్గజ నటులతో పోటీగా బాక్సాఫీస్ బద్దలు కొట్టే సత్తా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ సినిమా చరిత్రను తిరగరాస్తారని అభిమానులు కాస్టింగ్ టెక్నాలజీ ఎఫెక్ట్స్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూలీ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందించిన చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని స్టాండ్ లోన్ ఫిల్మ్ గా రూపొందించాడు దర్శకుడు నాగార్జున. నెగిటివ్ రోల్లో నటించడంతో పాటు ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, శృతి హాసన్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూ చూద్దాం. సైమన్ అనగా నాగార్జున విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుని కింగ్ పిన్ లాజిస్టిక్ పేరుతో బంగారంతో పాటు లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతని కోసం పనిచేసే దయాళ్ అనగా సౌబిన్ షాహీర్ దయా అనేది లేకుండా అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ అనగా సత్యరాజ్ మరణిస్తాడు. అయితే అది సహజ మరణం కాదని భావించిన దేవ అనగా రజనీకాంత్ ఆ మరణానికి కారణం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో రాజశేఖర్ ను చంపింది ఎవరో తెలుస్తుంది. కానీ అతను ఎందుకు చంపాడు, అసలు రాజశేఖర్ దేవ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వివరాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. తెనాలిలో ఉదయం 4 గంటలకే ఈ సినిమా మొదటి షోను చూసిన రజనీకాంత్ అభిమానులు సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మస్తుంది ఈసారి. జై తలైవా. బ్లాక్ బస్టర్ బాగుందన్న. సినిమా బాగుందన్న. కానీ సూపర్ యాడ్ చేశారన్న. కాకపోతే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే నాగార్జున చచ్చిపోవడం బాగోలేదు. కానీ అది చివరిలో క్యామియో కూడా ఎక్స్పెక్ట్ చేసిందే ఉంది. అంతా సినిమా అంతా బాగానే ఉంది. వాట్ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది సినిమా. నాగార్జున యాక్టింగ్ సూపర్, రజనీకాంత్ అల్టిమేట్, ఉపేంద్ర అందరు యాక్షన్స్ బాగున్నాయి. సూపర్. బీజిఎం అదిరిపోయింది, మామూలుగా ఉండదు సినిమా. 1000 కోట్లు పక్కా. సూపర్. అనిరుద్ధ్ బీజిఎం అదిరిపోయింది. సూపర్, చాలా సూపర్ అన్న. బాగా నటించాడు. నాగార్జున అయితే చంపేశాడు అంతే. అనిరుద్ధ్ బీజిఎం మాత్రం సూపర్. రజనీకాంత్ సూపర్. ఫ్లాష్ బ్యాక్ సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే తోపు ఉంటుంది అన్న సినిమా. అయితే చూడండి కంపల్సరీ. సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. మా అన్నయ్య చెప్తాడు. ఆల్వేస్ తలవర్ రాక్స్. నాగార్జున గారు చంపేశారు. కేక మామూలుగా లేదు. స్టోరీ అంతా బాగుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అంతా సూపర్. భాష తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఇట్టుపడింది రజనీకాంత్కి. సూపర్ ఉంది. సూపర్ బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చూడొచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది. చూడవసరలా. నాగార్జున వైబ్ అవుతాడు బాగా. సూపర్. లోకేష్ కనకరాజు బాగా తీశాడు. ఫుల్ మాస్, అందరికీ కళ్ళు మెప్పుగా ఉంది. సూపర్ సినిమా. సూపర్ సినిమా అయితే ప్రతి ఒక్కరిని బాగా చూపించాడు డైరెక్టర్. అది వచ్చిన డబ్బులకి వర్త్. పంట కాలువలలో ఉన్న గుర్రపు డెక్కను వెంటనే తొలగించి రైతులకు వర్షపు నీరు బయటకు పోయేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. నేలపాడు శివారు ప్రాంతం గోలిడొంకలో పలు రైతులతో కలిసి గురువారం ఆయన పంట పొలాలను పరిశీలించారు. పంట పొలాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడ ఆగిపోవడానికి గమనించిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివస్వామి రెడ్డి మాట్లాడుతూ ఏడాది వేసవి కాలంలో నీటిపారుదల డ్రైనేజ్ శాఖ అధికారులు కాలువలను శుభ్రం చేయించామని చెప్పడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో వాళ్ళు ప్రాంతాల్లో పంట కాలువలు గుర్రపు డెక్క అలానే ఉండిపోయిందని, దీనివల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గోలిడంక రోడ్లోని పంట కాలువల్లో గుర్రపు డెక్క విస్తారంగా పెరిగిపోయి ఉండడం వలన ఆయా ప్రాంతాల పొలాలలో వర్షం కారణంగా వచ్చిన నీరు బయటకు పోయే అవకాశం లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా ప్రాంత పలువురు రైతులు పాల్గొన్నారు. డ్రైనేజీ ఇరిగేషన్ అధికారులు మేమంతా కూడా పంట కాలువలు మురుగు కాలువలన్నీ కూడా సంవత్సరం శుభ్రం చేయటం జరిగింది. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సాగునీరు మురుగునీరు కూడా యథావిధిగా పోయి ఆటంకం లేకుండా చేసామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న గోలిడొంక రోడ్లో చీలి కాలువ చూసేట్లయితే మొత్తం గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయింది. దీనివల్ల ఈ
పక్కనే గల పంట పొలాల్లో నీరంతా కూడా బయటికి రాకుండా దీనికి పంట నష్టం జరిగింది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క గుర్రపు డెక్కని తొలగించేందుకు నివారించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన వార్ 2 మూవీ విడుదల సందర్భంగా సందడి నెలకొంది. పట్టణంలోని పరిధి థియేటర్లో ఈ సినిమా విడుదలైన తరువాత థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు కోలాహలంగా స్పందన చేశారు. తమ అభిమాన హీరో సినిమా సూపర్ హిట్ అయింది అంటూ అభిమానులు చేసిన సందడి పండుగ వాతావరణం నెలకొంది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల్లో వార్ 2 ఒకటి. ఈ సినిమాలో టెక్నాలజీ, కాస్టింగ్, సినిమా ఫోటోగ్రఫీ బాలీవుడ్ స్థాయిలో నిర్మించారు. వార్ 2 సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ట్రాస్ ఫిల్మ్స్ రూపొందించిన ఈ ఫ్రాంచైజీలోకి ఎన్టీఆర్ రావడంతో తెలుగు వారికి మరింత ప్రత్యేకంగా మారింది. మా కోసం ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అత్యంత ప్రేక్షక ఆదరణ లభించింది. అత్యంత భారీ చిత్రం బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల పోరాటాలు మెప్పించాయా అన్నది తెరపైన చూడాల్సిందే. సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ టోటల్ అదిరిపోయింది అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. తెనాలిలో తెల్లవారుజాము నుంచి మొదటి షో చూసిన అభిమానులు సినిమా సూపర్ హిట్ అయినట్టు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న సినిమా సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా. సినిమా కూడా చాలా బాగుంది, అందరికి బాగా నచ్చింది. ఈ సినిమా మాత్రం బాగా ఖర్చుపెట్టి బాగా తీశాడు. ఎన్టీఆర్ యాక్షన్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా నచ్చినాయి. సూపర్ సూపర్ బాగుంది, యాక్షన్ కానీ బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ బాగా చేశాడు, యాక్షన్ కానీ అంతా బాగుంది, సూపర్గా ఉంది సినిమా. మాస్ సినిమా బాగుంది అన్న. వివో కాలరు మా సమ్మమ్మగుడు ఎన్టీఆర్ స్టోరీ సూపర్ ఉందన్న. ఎన్టీఆర్ యాక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ లుక్స్ కానీ అవి కానీ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు పీక్ పర్ఫార్మెన్స్, ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా చాలా బాగుందన్న. హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా యాక్ట్ చేశారు. వార్ 2 చాలా చాలా బాగా చేశారు. అసలు చాలా బాగుంది. అసలు ఒక అభిమాని కాకుండా నిజంగా బాగా కాలర్ ఎగరేయండి. నెక్స్ట్ బాలీవుడ్లోకి టైగర్ ఎంట్రీకి సెట్ చేశాడు అనమాట ప్లాట్ఫామ్. అందుకే సినిమా ఖచ్చితంగా చూడాలి. ప్లీజ్ స్పాయిలర్స్ కూడా ఎవరు చెప్పమాకండి. సినిమా అయితే అదిరిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. టైగర్ ఎంట్రీ అయితే సూపర్ అంటే సూపర్, అసలు చచ్చిపోతారు ఫ్యాన్స్ అయితే. అది ఎన్టీఆర్ అన్న ఎంట్రన్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ సీన్ దాకా ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ అనేవాడు కాలర్ ఎగరేసుకొని చూడాల్సిందే. జై ఎన్టీఆర్. బాగుంది సినిమా, బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. ఎన్టీఆర్ బాగా స్టైలిష్గా చూపి. మామూలు లేదన్న సినిమా హిట్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? మామూలు లేదన్న, అసలు బొమ్మ హిట్టే. బాగుంది, బాగా చేశారు. హాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా రికార్డులు బద్దలు కొట్టేశాడు. సూపర్ ఉంది సినిమా. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై నందమూరి అల్లాడిచ్చాడన్న. ఎన్టీఆర్ ఇద్దరు యాక్టింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న మమ్మల్ని కాళ్ళు రెగ్యులేరా చేసుకున్నాడు. బ్లాక్ బాస్టర్, సూపర్ డూపర్ హిట్. సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బాస్టర్, రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. జై ఎన్టీఆర్ కేసీబీడీ సినిమా, అది అన్న ఎంట్రీ మామూలుగా లేదు, అది సంగతి. కాళ్ళు రెగ్యులేషన్ అంతే. 2029లో సీఎం ఎన్టీఆర్. సినిమాలకి కేసీపీడి కాళ్ళ ఎగరేస్తాం. బాగుంది బ్రో. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలా బ్రో మనం? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుంది. సూపర్ అన్న, సూపర్. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆరోగ్య సిబ్బందికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ సంగెపు వెంకటలక్ష్మి మాట్లాడుతూ దోమలు తమ గుడ్లను డ్రమ్ములు, తొట్లు, రుబ్బురోళ్లు, పూలకుండీలు, ఫ్రిడ్జులు, కూలర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు తదితర నీటి ప్రదేశాలలో
దోమలు తమ గుడ్లని పెట్టే సంతతిని పెంచుకుంటూ ఉంటాయని అన్నారు. దోమలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడు వాపు వ్యాధి వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నాయని చెప్పారు. ప్రజలు ఇంటిలోనూ ఇంటి బయట నీటి నిల్వలు కనీసం వారానికి ఒక్కసారైనా పరిశుభ్రపరచుకోవాలని తెలిపారు. తదుపరి నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి గంబూసియా చేపలను విడుదల చేశారు. ఈ చేపలు దోమ లార్వాలనుకున్న ద్వారా దోమల యొక్క ఉత్పత్తి తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి కొలి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ మండే బాబురావు, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్టగుంట శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ నర్స్కొండం ఆరోగ్య పర్యవేక్షకురాలు వరలక్ష్మి, ఆరోగ్య కార్యకర్త మేక శంకర్ ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక సంఘ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబు కోరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి కాలువలలో నీటిపారుదలకు ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోకుండా ఉండాలని, వీటి ద్వారా టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని అన్నారు. వర్షాల వల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున దోమల నివారణ చర్యలతో పాటు దోమల తెరలు వాడాలని ఆయన సూచించారు. దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రేయింగ్ తో పాటు ప్రతిరోజు సాగింగ్ చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు వీలైనంత వరకు బయట తినుబండారాలు, ఆహార పదార్థాలు తినవద్దని తెలిపారు. బయట ఆహార పదార్థాలపై ఈగలు వాలి తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని అన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకా 3-4 days ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం. సో మనకి ఈ వర్షాల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ వర్షపాతం వలన ఈ ట్రైన్స్ పొంగి రోడ్ల మీదకి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి లేకుండా మేము మ్యాక్సిమం ఎక్కడైతే బ్లాక్ ఉందో, ఎక్కడైతే ఈ ఫ్లోటింగ్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ తొలగిస్తున్నాం. అంతేకాకుండా ఈ పట్టణ ప్రజలందరూ ఆహారం తినే ఫుడ్ విషయంలో కానీ, దోమల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఫుడ్ విషయాల్లో ఎక్కడైతే ఎక్కువ ఈ డ్రైనేజ్ అనేది అంతా ఎక్కువైపోతుంది కాబట్టి వర్షాలకి ఈ ఈగలు వాలిన ఫుడ్, మీరు సాధ్యమైనంత వరకు బయట తినుబండారాలు అవాయిడ్ చేయండి. సో ఈగలు వాలకుండా, ఈగల వలన ఫుడ్ అలాంటివి తినవండి. ఈ ఈగల వలన ఎక్కువ మనకి టైఫాయిడ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే బయట పానీపూరీలు కానీ ఇలాంటి కంటామినేటెడ్ వాటర్, ఈ మెయిన్ వర్షాల వలన వాటర్ కంటామినేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బయట పానీపూరీలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. తర్వాత ఈ దోమలు కూడా అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము రెగ్యులర్గా ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఈ డ్రైనేజెస్లో రెగ్యులర్గా పెట్టిస్తున్నాము. మీ ఏరియాలో ఎవరైనా మీ దగ్గరికి రానట్లయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ప్రతి వార్డులో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచన. బీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక రమేష్. పంట కాలువల్లో గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివస్వామిరెడ్డి. అగ్ర హీరోల సినిమాల విడుదలతో పట్టణంలో అభిమానుల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.